హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో సామ్సంగ్ మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే 20,000 ప్రైస్ సెగ్మెంట్లో జనాల ఒపీనియన్ తీసుకొని వాళ్ళు ఏ ఫీచర్స్ 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉండే మొబైల్లలో బాగుంటుందో వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆ ఫీచర్స్ని దీనిలో ఇంక్లూడ్ చేశామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి దానిలో వీళ్ళు ఎస్పెషల్లీ సూపర్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, దాని తర్వాత మనకు 6000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్, దాంతోపాటు 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా, ఇవన్నీ జనాలు కోరుకున్నట్టుగానే మేము దీనిలో ఇచ్చామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది, వీటన్నిటి గురించి అయితే మాట్లాడేద్దాం. సో ఫ్రెండ్స్, మరి ఇదే సామ్సంగ్ గ్యాలక్సీ M34 5G. మరి బాక్స్ పైన డిజైన్ మీరు చూడొచ్చు. దాంతోపాటే ఇక్కడ మనకు 6GB ర్యామ్, 128GB స్టోరేజ్లో ఈ మొబైల్ ఉంది. మరి బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే చాలా మంచి ఫీచర్సే కనిపిస్తున్నాయి. మరి దీని ప్రైజింగ్ ఆధారంగా చెప్పొచ్చు. ఇక్కడ మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా ఉంది, 30 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది, 6000 mAh బ్యాటరీ ఉంది, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తే, దాంతోపాటు 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరాస్ ఉన్నాయి. సో మరి ఆల్రెడీ నేను సీల్ని బ్రేక్ చేసేసాను. ఒకసారి అయితే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు బాక్స్ లోపల వైపు ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఎలా ఇచ్చారో దాన్ని అలానే లోపల పెట్టేద్దాం. ఛార్జర్ కూడా అయితే ఇంకా బాగుండు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏంటి సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు బాక్స్ లోపల మొబైల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బాక్స్ అంత చిన్నగా ఎందుకు ఉంది అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. దీని చుట్టూన్న ఈ కవర్ని అయితే ఇలా మనం రిమూవ్ చేసేసినట్టయితే బాక్స్ లోపల మొబైల్ అయితే ఇలా కనిపిస్తుంది. గ్లాసీ ఫినిష్ తోటి ఉంది. దాని తర్వాత ఇంకొక స్టిక్కర్ ఉంది, దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ మీరు ఈ కెమెరా హౌసింగ్ చూసినట్టయితే, దీని డిజైన్ చూసుకున్నట్టయితే మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్లలో చూడడానికి కనిపిస్తూ చూసారా. సో అటువంటి డిజైన్ అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇటువంటి రింగుల డిజైన్. ఫస్ట్ వీళ్ళు లక్షల్లో విలువ చేసే ఫోన్కి తీసుకొచ్చారు. దాని తర్వాత మిడ్ రేంజ్లో తీసుకొచ్చారు. ఇప్పుడు తక్కువ బడ్జెట్లో కూడా మనకి ఇటువంటి డిజైన్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మనకు ఫ్లాష్ ఉంది. దాని తర్వాత వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ కమ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. నాకు తెలిసినంత వరకు మరి ఇది హైబ్రిడ్ ఉంటుంది. ఒకసారి మనం దీన్ని బయటికి తీసినట్టయితే అది అర్థమైపోద్ది. ఇలా మనం 2 సిమ్స్ లేదా ఒక సిమ్ మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. మరి మొబైల్ని అయితే బూట్ చేసేద్దాం. ఇక్కడ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తాను. కిందవైపు చూడండి 3.5mm జాక్ ఇచ్చారు వీళ్ళు ఈసారి. నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. దాంతోపాటు టైప్ సి పోర్ట్ ఉంది, స్పీకర్ గిల్స్ ఉన్నాయి. పైన వైపు ఇంకొక నాయిస్ క్యాన్సలేషన్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సామ్సంగ్ మొబైల్స్లో బాగుండేది ఏంటి అంటే అన్ని మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే చెప్తున్నాను, One UI. సో ఓఎస్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. దాంతోపాటు వీళ్ళు అప్డేట్స్ అనేవి మాత్రం చాలా రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. అంటే మనకి ఎటువంటి బాక్స్ వచ్చినా సరే చాలా ఫాస్ట్గా ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో ఇలా అన్ని బ్రాండ్స్ కూడా చేస్తే బాగుంటుంది. మరి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్ తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, మరి సెటప్ ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయింది. అగ్రి బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మొబైల్ అయితే బూట్ అయిపోయిన తర్వాత మనకు ఇలాగ అనిపించేస్తుంది. డైరెక్ట్ మనం ఇక దీనికి సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే చూడండి ఇక్కడ మనకు One UI 5.1 తర్వాత అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి ఈ మొబైల్ అయితే చూడడానికి కనిపిస్తుంది. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చుట్టుపక్కల తక్కువ బెజిల్స్ ఉన్నాయి, కానీ కింద వైపు మనకు ఎక్కువ బెజిల్స్ చూడడానికి కనిపిస్తున్నాయి. అయితే సామ్సంగ్ మొబైల్ అన్న వెంటనే మనకి ఇంకోటి గుర్తుకొచ్చేది ఏంటి, డిస్ప్లే. సో డిస్ప్లే అనేది చాలా బ్రైట్గా హైలైట్గా ఉంటూ ఉంటుంది. సో అదే ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తుంది. సో మరి ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూస్ చేసి మొబైల్ని సైడ్ మౌంటెడ్ ఇచ్చారు కాబట్టి చాలా ఫాస్ట్గా అనేది అన్లాక్ చేయగలుగుతుంది. నెక్స్ట్ ఒకసారి మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడదాం. బ్రైట్నెస్ అనేది దాదాపుగా ఒక 1000 nits వరకు అయితే ఉంటుంది. ఇంకా నేను వైఫై కనెక్ట్ చేయలేదు, కనెక్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే బాగుంది. అన్ని కలర్స్ అనేవి ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. వివింగ్ యాంగిల్స్ బాగున్నాయి. దాని తర్వాత డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. మొబైల్ యొక్క బ్రైట్నెస్ కూడా బాగుంది. నేను దీన్ని అవుట్డోర్లోకి వెళ్ళి కూడా నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, వీళ్ళు ఇచ్చిన ఒక మంచి ఫీచర్ కారణంగా అవుట్డోర్లో తీసుకెళ్ళినా సరే మనకు మొబైల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఎండలో తీసుకెళ్ళినా సరే బాగా పనిచేస్తుంది, నీడలో అంటే చీకట్లో కూడా మొబైల్ అనేది బాగా పనిచేస్తుంది. అంటే మనకు ఎంత బ్రైట్నెస్ కావాలని ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకొని మనకు మంచి బ్రైట్నెస్ ఇస్తాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో దాంతోపాటు ఇక నేను వాడినంతసేపు సౌండ్ క్వాలిటీ కూడా నాకు బాగానే అనిపించింది. ఇక కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా బాగుంటుంది వీళ్ళ దాంట్లలో. మరి ఇక్కడ మనం 0.5 యూస్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. అంటే అల్ట్రా వైడ్ యాంగిల్లో నెక్స్ట్ 10x వరకు అయితే మనం ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఒకసారి క్యాప్చర్ చేసి మీకు కొన్ని శాంపుల్స్ని కూడా చూపిస్తాను. దాని తర్వాత ఇక్కడ మనము వీడియోలోకి వెళ్ళినట్టయితే అల్ట్రా హెచ్డీ వీడియోస్ని 30 fps అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి మనము అంటే సూపర్ స్లో మోషన్, తర్వాత స్లో మోషన్, సింగిల్ టేక్ లాంటి ఫీచర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మ్యాక్రో షాట్స్ని కూడా క్యాప్చర్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ తోటి కూడా నేను ఫోటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ సెల్ఫీ క్యామ్ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో. మరి ఫోటో యొక్క డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే ఓకే, బాగానే క్యాప్చర్ చేసేసింది. నేను ఇది ఇంకా ఇండోర్లో క్యాప్చర్ చేశాను. అవుట్డోర్లో మనం క్యాప్చర్ చేసి చూద్దాం. దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ని, వీడియోస్ని చూసేయండి.
మరి దీనిలో వాడిన ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఎగ్నోస్ 1280 ప్రాసెసర్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేసేసారు. మరి ఈ మొబైల్ యొక్క ప్రైస్ అనేది 20,000 లోపు ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి వీళ్ళు కార్డ్ ఆఫర్ తోటి మిగతా వాటిని యూజ్ చేసి ఎంత తక్కువకి ఇస్తారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఈ మొబైల్ బాగుంటుందా బాగుండదా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మాత్రం నాకు దీనికి సంబంధించిన ఈ కెమెరా డిజైన్ అనేది బ్యాక్ నుంచి కొంచెం బాగా అనిపించింది. దాని తర్వాత మొబైల్ యొక్క బ్రైట్నెస్ అనేది కూడా నాకు బాగా అనిపించింది. అంటే బయట తీసుకెళ్ళినప్పుడు అవుట్డోర్లో మనకు బాగుంటుంది. యాక్చువల్లీ వీళ్ళు చెప్పింది కూడా అదే, ఒక యావరేజ్ యూజర్ ఒక మొబైల్ ఏమేమి కోరుకుంటాడు అనే దాన్ని ఉద్దేశించి మరి వీళ్ళు ఈ మొబైల్ని డిజైన్ చేశారట. దానిలో భాగంగా 6000 mAh బ్యాటరీ ఇవ్వడమైనా కానివ్వండి, సూపర్ అమోలెడ్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో కూడా డిస్ప్లే ఇవ్వడమైనా కానివ్వండి, ఇవన్నీ చెప్తున్నారు. మరి 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా ఇవ్వడం మేము ప్రొవైడ్ చేసామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు, దీని ప్రైస్ ఏముంటుంది, ఏం ఉండబోతుందని అనుకుంటున్నారు కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.